ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 2వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారికి ఎడల జాలిపడును. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లంటండి యెహోవా తనయందు భయభక్తులు కలిగలవారంత. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు జాలి పడతాడంటండి. కాబట్టి భక్తి ఒకటే కాదు కానీ భయము కూడా ఉండాలి. భయం ఒకటే కాదు కానీ భక్తి కూడా ఉండాలి. కాబట్టి భక్తి చేస్తున్నటువంటి మనము భయము కలిగి ఉండాలి. భయము కలిగి ఉన్నప్పుడు మనం దేవుని యందు ఎలాగైతే మనం ఉంటున్నామో, ఏ రీతిగా మనం కొనసాగిస్తున్నామో అనేది ఆలోచన చేసుకుని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి ఎడల జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆయన కౌగుట్లో మనం ఉండాలి, ఆయన ప్రేమ వాత్సల్యంలో మనం ఉండాలి, కృపావాత్సల్యంలో మనం ఉండాలి, జాలిపడే ఆ జాలితనంలో మనం ఉండాలి. అంటే మనం ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. అందుకే 128వ కీర్తన అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు అని రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే ఆయన త్రోవలో నడుస్తున్నటువంటి మనం, అంటే ఆయన మార్గములు వెళ్తున్నటువంటి మనము మరి భయభక్తులు కలిగి మరి ఎవరైతే ఉంటారో వారు ధన్యులు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. నీ భయంలో మేము సాగిపోయే కృప దయచేయండి. దేవా, నీకు వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. మా రాష్ట్రాన్ని దీవించండి. ఆయన అధికారులకు మంచి ఆరోగ్యం నింపండి. ఆయన ఎవరి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. చెడు వేసల నుంచి కొట్టివేసి ప్రభావ తండ్రి నీ నీతి మార్గంలో బిడ్డలు నడిపించండి. ఆయన దేవా, ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. ప్రభావ మరి విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. దేవానికి వందలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకి రాకపోకల మీద ప్రోత్సహించండి, మంచి జ్ఞానం నడిపించండి. దేవాదిగో తన యేసు 10th క్లాస్ పరీక్షలు బిడ్డలు రాయటానికి సిద్ధపడుతుండగా మీ జ్ఞానం నడిపించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. ఆయన దేవా తన విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటలంతా మీరు ఆశ్రయించండి, దీవించండి. చేపల చెరువులు, రైలు చెరువులు నిలువ దీవించండి ప్రభా. కూరగాయల పంటలు, అపరాధ పంటలన్నీ కూడా దీవించండి. దేవ, హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు కూడా కొట్టివేసి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.